క్విక్ లైవ్ మొన్న ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఆంధ్రజ్యోతిలో వాడు జగనన్న మీద ఒక 7 PM అని చెప్పి ముందు చిన్న టీజర్ టైప్లో ఒకటి వదిలాడు. సో అదేంటంటే ఇంకా ప్రెస్ మీట్, జగన్ గారి ప్రెస్ మీట్ పెట్టిన ఈవినింగే అది. ఆ ఈవినింగ్ నెక్స్ట్ డేన మొత్తానికి అమరావతి ద్రోహి, అసలు ఆ వాడని భాష అన్నమాట, ఎక్కడెక్కడి నుంచో వాడని భాష. అసలు ఒక మాజీ ముఖ్యమంత్రిని పట్టుకుని అనరాని మాటలు దాంట్లో ఎవరి చేతో చదివించారు. ఆ బొంగురు గొంతుది ఒకటి వస్తుంది, అదనుకుంటున్నారా ఇదనుకుంటున్నారా అని ఒకటి చదివేది. దాన్ని కాకుండా ఇంకోటి ఏమన్నా తీసుకొచ్చారు, వాడి చేత చదివించారు అవన్నీ. అనవసర పిండం, అమరావతి ద్రోహి, అది ఇది అని. సరే, దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే వాడి మీద జాలి కలగటమే తప్ప కోపం వచ్చింది ఫస్ట్. అది వినగానే కోపం అయితే వచ్చింది. అరే అమ్మాయిడి భాష ఏంటి, వీడేంటి, అసలు ఒక మాజీ ముఖ్యమంత్రిని పట్టుకుని అసలు ఏంటిది అని. తర్వాత కొంతసేపు అయిన తర్వాత అర్థమైంది ఏంటంటే ఎంతలా భయపడిపోయారనేది అర్థమవుతుంది అక్కడ. మీరు గమనించారో లేదు, ఆ భయం తెలిసిపోయింది వాళ్ళకి. మొన్న అసలు భయం ఎప్పటి నుంచి స్టార్ట్ అయిందంటే పీపీపీ మోడల్ వ్యతిరేకత, కోటి సంతకాలు అయినప్పుడు కరెక్ట్గా స్టార్ట్. అసలు ఒక ఆ పల్స్ అంటాను చూసారా, తెలిసిపోయింది. అబ్బో గట్టిగా కూర్చున్నారు దీని మీద, ఇక మన వల్ల ఏటట్లేదు ఇది అని అక్కడ అర్థమైపోయింది. ఇక వాళ్ళకి ఆ భయం మొదలైంది. ఆ భయాన్ని ఏం చేయాలి? ఇక మీరు తెల్లారు లెగిస్తే చూడండి, జగన్ చుట్టూనే ఉంటాయి వార్తలు. పవన్ కళ్యాణ్ మాట్లాడినాయి, లోకేష్ మాట్లాడినాయి, మన చంద్రబాబు గారు మాట్లాడినాయి. ఎవరు మాట్లాడినా జగన్ ఇట్లా అన్నాడు, జగన్ ఇలా అన్నాడు, ఇలా అన్నాడు కాబట్టి ఇలా అన్నాడు, ఇది ఆ చుట్టూనే ఉంటాయి మొత్తం వాళ్ళ ఉపన్యాసాలు ఇవన్నీ. సరే, వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే మనం తిరగదోడతాం అనే సంగతి వాళ్ళకి తెలియదు. పాత వీడియోలు ఏం చేసాం, ఏమన్నాడు ఏమనలేదని చెప్పి పైన వాళ్ళు చెప్పింది, కింద జగన్ గారు అన్నది తీసుకొచ్చి పెట్టేపాటికి అది కూడా తేటతెల్లం అయిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్, ఎర్ర బస్సు కూడా లేని ఇక్కడ ఎయిర్పోర్ట్ ఎందుకు అని జగన్ అన్నాడు అని మన లోకేష్ బాబు, చంద్రబాబు నాయుడు ఇద్దరు అన్నారు. తీరా వీడియో చూస్తే కింద అక్కడ ఉన్న ఒక అమ్మాయి ఉంది, అన్నా మాకు ఎర్ర బస్సు కూడా లేని ఊళ్ళోకి ఎయిర్పోర్ట్ వచ్చి ఏం ఉపయోగం, మాకు దానివలన ఏమి లాభం అని అడిగింది. అదే రిపీట్ చేసి జగనన్న అన్నారు, ఎర్ర బస్సు కూడా లేని ఊళ్ళో మాకు ఈ ఎయిర్పోర్ట్ రావటం వల్ల ఉపయోగం ఏంటని అడుగుతుంది ఈ తల్లి అని. దాన్ని జగన్ అన్నాడు. ఆ భయం అన్నమాట. ఆ ఏబిఎన్లో ఆ రోజు కనపడిపోయింది భయం. సరే, నాదేంటంటే ఒక పని చేయండి రా మీరు, ఏబిఎన్ వీడు టీవీ సాంబడు, టీవీ5 సాంబడు ఒకడు, ఆ వంశీగాడు, ఆ పక్కింటి ప్లేట్ మూర్తిగాడు, మీరంతా ఓ పని చేయండి, ఒక్క మినీ బస్సు మాట్లాడండి. మినీ బస్సు మాట్లాడి ఇప్పుడు మాకు పేరు నాని గారిని, అంబటి రాంబాబు గారిని, మా కారుమూరి వెంకటరెడ్డి బ్రదర్ని, నాగార్జున యాదవ్ని, ఈ శేఖర్ రెడ్డిని, ఇంకా ఉన్నారు కొద్దిగా ప్రముఖంగా ఉన్నవాళ్ళు, అఫీషియల్ స్పోక్స్ పర్సన్ ఎవరైతే ఉన్నారో గట్టిగా వాదనలు వినిపిస్తున్న వాళ్ళు, వాళ్ళ వరకు ఒక్క 10 మందినే, ఎక్కువ మంది కూడా వద్దు, ఆ 10 మందిని ఎక్కించుకెళ్ళి అమరావతి అంతా, ఇప్పుడు మన గైడ్లు ఉంటారు చూసారా, మనం ఎక్కడికన్నా వెళ్తే ఇది ఇప్పుడు పలానప్పుడు కట్టింది అని ఒక గైడ్ ఉంటాడు, వాడు చెప్తాడు చూసారా, అలాగా మీ నలుగురు కూర్చుని ఇదిగో అయ్యా అమరావతిలో ఇదిగో ఇది కట్టాం, ఈ మొదటి 4 నెలల్లో ఇది కట్టారు,
ఈ 4 నెలల్లో ఇది కట్టారు. ఈ 18 నెలల్లో కట్టిన మొత్తం సముదాయం అంతా ఇది. చూడండి, మీరు తెల్లారు లెగిస్తే అసలు అమరావతిలో ఏమీ లేదు, అమరావతి ద్రోహులు మీరు, అసలు ఏమీ కట్టలేదు, ఏమీ చేయలేదు అంటున్నారు కదా. ఇదిగో రండి, మేము చూపిస్తాం. సరే, మీరు బస్సు కూడా మాట్లాడలేరు అనుకుందాం. మా వాళ్ళే ఓ బస్సు మాట్లాడుకుని వస్తారు. మా పేర్నాని గారి ఆధ్వర్యంలో, అంబటరాంబాబు గారి ఆధ్వర్యంలో ఒక 10 మంది ప్రముఖంగా టీవీ ఛానల్స్లో ఎవరైతే డిబేట్స్లో ఉంటున్నారో వాళ్ళు మొత్తం వస్తారు. మీరు రండి అదే టైంకి. చక్కగా మీ కారులో తీసుకెళ్ళి చూపించి ఓ ప్లేస్లో ఆగండి. వీళ్ళు ఆ బస్సులో నుంచి వచ్చిన వాళ్ళు ఆగుతారు. చూపించండి ఏమేం కట్టారు, ఏం కట్టలేదు. అర్థమైందా? తెలిసిపోద్దిగా. మొత్తం లైవ్ ఇద్దాం. మీ 4 ఛానల్స్ లైవ్ ఇవ్వండి. మా సాక్షి వాళ్ళు కూడా ఎవరు. మీ 4 ఛానల్సే లైవ్ ఇవ్వండి. లైవ్ ఇస్తే అమరావతి ఎంత కట్టారు, ఏమవుతుంది తెలిసిపోద్ది. ఇంకొకటి, 14 నుంచి 19 మధ్యలో ఏమేం కట్టారు అదొకటి చెప్పండి. ఈ 19 నుంచి మళ్ళీ జగన్ గారి హయాం 24 దాకా ఏమైందో అది చూపించండి, తప్పేం లేదు. ఓకే, వదిలేశారా, ఏం చేశారు, అది కూడా చూపించండి. సరే, మీరు వచ్చారు ఈ 18 నెలలు, జగన్ గారు నెగ్లెక్ట్ చేశారు అంటున్నారు కదా, అక్కడ నుంచి మీరేం చేశారు అనేది కూడా మీరు మళ్ళీ చూపించండి. కంటిన్యూషన్ 14 నుంచి 19 దాకా ఒకటి, 24 దాకా ఒకటి, ఇప్పుడు 18 నెలలు మొత్తం చూపించారనుకో, మొత్తం ఆంధ్ర అంతా కూర్చుంటాం. ఆ టైంకి మీరు 4 ఛానల్లో హోరెత్తించేసి అడ్వర్టైజ్ చేయండి ముందే. ఇలా అంబటరాంబాబు గారు, పేర్నాని గారు, మిగతా వెంకటరెడ్డి, కారుమూరి, వీళ్ళంతా పార్టీ వాళ్ళు, వైసీపీ వాళ్ళు వస్తున్నారు. మేము వాళ్ళకి అమరావతి వైభవాన్ని, అక్కడ ఏమేం జరుగుతుంది, ఎంత పని జరుగుతుందో చూపించడానికి వీళ్ళని తీసుకెళ్తున్నామని చెప్పి చిన్న టీజర్ ఇవ్వండి. మొత్తం ఆంధ్ర అంతా కూర్చుంటారు, కూర్చుని చూస్తారు. చక్కగా చూసి మేము కూడా చూస్తాం, అందరూ ప్రజలంతా చూస్తారు. చూసి నిజంగా అక్కడ అభివృద్ధి జరుగుతుంది, మీరు చెప్పినంత జరుగుతుంది, అరే మనం ఇన్నాళ్ళు వీళ్ళని పాపం మాటలు అన్నామే, ఇప్పుడు మీరు ఆ రోజు వేసిన స్లైడ్లకి జస్టిఫై అవుతుందిగా. జగన్ గారిని ద్రోహి అంటూ ఉన్నారు, మిగతా పార్టీ వాళ్ళని ద్రోహి అంటున్నారు, అమరావతి గురించి ఎవరినన్నా మాట్లాడితే ద్రోహులు అంటున్నారు. సో అది కూడా మీరు వేసింది కరెక్టే అనిపిస్తుంది. అప్పుడు జనాలకు చూపించండి వచ్చి, అది చెయ్యలేము, అది కూడా మా వల్ల కాదు, మేము చెయ్యలేము అన్నారు అనుకుందాం. మేము అటు చూపించలేము, ఎందుకంటే మేము దొరికిపోతాం. ఆ పద్ధతి అయితే మొత్తం తీసుకెళ్ళి ఏమో లైవ్లో పెట్టామంటే మా పరుగు పోద్ది, ఇక అమరావతి గురించి మాకు ఇక మాట్లాడటానికి కూడా ఉండదు ఇక ఈ 2 ఏళ్ళు. అది మా వల్ల కాదు బాబు, మేము ఇలాగే పబ్బం గడుపుకుంటాం టీవీ ఛానల్లో ఈ స్లైడ్లు వేసుకుంటా, జగన్ ద్రోహి, ద్రోహి, పేర్నాని ద్రోహి, ఇంకొక ఆయన ద్రోహి అని చెప్పి అమరావతికి అగ్నెస్ట్ ఎవడు మాట్లాడితే ఆయన ద్రోహి అని చెప్పుకుంటాము. అంతేగాని మేము చూపించాం అక్కడికి తీసుకెళ్ళి. ఎవడికి కావాలంటే మీరే వెళ్ళి చూసుకోండి. మనం వెళ్ళి చూసుకుని మేము పెట్టామనుకోండి, ఇవన్నీ ఫేక్, అవసరమైనవి పెట్టలేదు, అనవసరమైనవి పెట్టారు, మళ్ళీ ఇదొగ్గోల. ఇప్పుడు నీళ్లు తోడుతున్నది పెడితే అది ఇబ్బంది, రోడ్లు లేవని చెబితే అది ఇబ్బంది, వర్షాలు పడి మునిగిపోయినరా స్వామి అంటే అది ఇబ్బంది, వాళ్ళ మీద కేసులు. ఒక ఆయన సుభాష్ చంద్రబోస్ గారు అంటే ఆయన మీద పెట్టారు, నీళ్లు ఉన్నాయి, నీళ్లు నిలిచిపోయినాయి, ఇక్కడ వెళ్ళటానికి లేదు అన్నారని చెప్పి పాపం అమరావతి మీద అన్నాడని చెప్పి గవర్నమెంట్ ఉద్యోగస్తుని ఆయన్ని పట్టుకుని ఆయన మీద కేసు పెడతారు. ఎవరు బయట వాళ్ళు వెళ్ళి ఇలా పెడితేనేమో ఇది పరిస్థితి. అదంతా తప్పుడు, ఏఐతో క్రియేట్ చేశారు, లేకపోతే తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారు. మీరా తీసుకెళ్ళి చూపించమంటే మీరు చూపించరు. సరే, ఇంకో పని చేయండి, ఇంకొక ఆప్షన్ మీకు, డిబేట్లకు పిలవండి. ఒకరోజు పేర్నాని గారిని పిలవండి, ఒక్కొక్కళ్ళు సరిపోతారు, మీరు 5గురిని కూర్చోబెట్టుకోండి మీ వాళ్ళని. ఒకరోజు పేర్నాని గారిని, ఒకరోజు అంబటి గారిని, ఒకరోజు కారుమూరి వెంకటరెడ్డిని, ఒకరోజు మా విజయశేఖర రెడ్డిని, ఇంకొక రోజు ఇంకొక ఆయన్ని, ఒక 10 మందే ఉంటారు గట్టోళ్ళు, వాళ్ళ వరకే పిలవండి. మీరు
పిలిచినప్పుడు మీరు చెప్పండి ఏం జరుగుతుందో, మేమేం జరిగిందో చెబుతాం అక్కడ. దాన్ని బట్టి అర్థమైపోద్ది అసలు అమరావతి ద్రోహులు ఎవరు ఏంటి అనేది. ఎక్కడి నుంచి వద్దామండి? ఫస్ట్ నుంచి వద్దాం. మై అమరావతి మై బ్రిక్ ఏదో స్టార్ట్ చేశారు అప్పుడు. మై బ్రిక్ మై అమరావతి దగ్గర నుంచి వద్దాం. అక్కడి నుంచి వసూలైంది, అక్కడి నుంచి తీసుకొద్దాం. మొత్తం వాదనలో పెడదాం. 2 ఆప్షన్లు. మీరు వెంకటకృష్ణ గాడు, వంశీ, సాంబడు, ఈ మూర్తిగాడు మొత్తం వచ్చేసి వస్తానంటే రండి, మా వాళ్ళు 10 మంది వస్తారు. చూపించండి ప్రతి చోట ఎన్నెన్ని బిల్డింగ్లు కట్టారు, ఏం కడుతున్నారు, ఎంతవరకు వచ్చిందో చూపించండి. చూపించగలిగితే ప్రపంచం అంతా చూస్తారు అమరావతి ఎంతవరకు వచ్చిందో. మీరన్నట్టు ద్రోహులు అంటున్నారు కదా, అది కూడా తేలిపోద్ది. లేదు మీకు అది దొరికిపోతారు దొంగలు అనుకుంటే ఓ పని చేయండి, డిబేట్కి పిలవండి, మీ ఛానల్స్లో పిలవండి. పిలవండిని రోజుకు ఒకళ్ళని పిలవండి చాలు. 10 రోజుల్లో మీకు కథ తెలిచేస్తారు. ఏం కట్టారు, ఎంత కట్టారు, ఏం కట్టలేదు కూడా తెలిసిపోద్ది. మీకు భయం పట్టుకుంది మీకు. ఆ భయాన్ని ఊరికే జనం మీద రుద్దితే సరిపోదు. మీకు మొన్నటిదాకా మీ భుజాల మీద ఉండి మీరు భుజాల మీద ఎక్కించుకునే ఏబి వెంకటేశ్వరరావు ఈరోజు వచ్చి మాట్లాడే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ మీద. రాజశేఖర రెడ్డి అని నేను చెప్పేది ఏంటండి బాబు, అక్కడ చరిత్ర అది, అక్కడ ఉన్నది ఉన్నది కాదనే దానికి ఎవరు కాదంటానికి లేనే లేదని చెబుతున్నాడు. మొన్నటిదాకా మీరు సంకనెక్కించుకుని తిరిగిన మనిషి ఆయన. ఇలా ఉంటుంది పరిస్థితి. మీకు భయం పట్టుకుంది అంతే, మీకు భయం పట్టుకుంది. ఆ భయం మొన్న కనపడిపోయింది. దానికి మీరు 100 మాటలు ఆ పిండం ఈ పిండం అని చెప్పి మీ వెళ్ళగక్కున్నారట. అదే ఆ భయమనే కంటిన్యూ చేయండి. లేదు అంటే నేను చెప్పిన 2 ఆప్షన్లో 2 చేయండి, లేదన్నా ఒకటన్నా చేసుకోండి. అర్థమైపోద్ది ఎవరు అమరావతి ద్రోహులు, ఎవరెంత చేశారు, ఎవరేం చేయలేదు రాష్ట్రానికి, అది కూడా తేలిపోద్ది. ఓకేనా?